హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అయితే నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో. అదేంటంటారా? కొబ్బరి హల్వా అండి. వినడానికే చాలా డిఫరెంట్గా ఉంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంతే అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా అయితే పచ్చి కొబ్బరిని చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. అసలు ఈ కొబ్బరి హల్వా నిజంగా తింటుంటే అసలుకి అలా వెళ్ళిపోతుంది ఆ గొంతులోకి, అంత బాగుంటుంది అసలు టేస్ట్. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో అంటే అసలుకి సూపర్ అండి. ఇదైతే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పలుకులు మనం మిక్సీ జార్కి వేసిన తర్వాత దాంట్లో ఒక 2 ఇలాచి, అలానే టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. దీనికి షుగర్ అస్సలు సెట్ అవ్వదు, బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. దీన్ని మనం చేసిన తర్వాత ఒక 2-3 డేస్ కూడా బయట ఉంటే అస్సలు పాడవదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. దీంట్లో మనం ఎక్స్ట్రాగా పాలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ కొబ్బరి పాలతోనే చాలా బాగా హల్వా అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని మనం ఈ మిక్సీకి పట్టుకున్న మెత్తగా కొబ్బరిని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకవేళ టేస్ట్కి సరిపడా బెల్లం కనుక ముందుగా వేసుకోకపోతే ఇలా ఇది ఫ్రై అవుతున్నప్పుడన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు బెల్లం, టేస్ట్ చూసుకొని. సో ఇదైతే మీడియం ఫ్లేమ్లో పట్టుకొని అడుగంటకుండా కలుపుతూ అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇదంతా కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. కొబ్బరిలో ఉండే పాలు అలానే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి హల్వా పచ్చి వాసన అంతా పోయి చాలా బాగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో మనకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. సో చూస్తున్నారు కదా, కొబ్బరి హల్వా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. చాలా కొత్తగా ఉంటుందండి టేస్ట్. చూసారా, కంప్లీట్గా ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కంప్లీట్గా కొబ్బరి హల్వా అనేది. ఎక్స్ట్రాగా దీంట్లో జీడిపప్పులు అవి కాజు ఇదంతా యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలుకి. సో మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని కనుక తీసుకుంటే అసలు సూపర్ టేస్ట్ అసలుకి. ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు, స్వీట్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి ఒక హల్వా కనుక చేసుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందన్నమాట. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.